సార్ మనకి ఎన్ని కంపెనీస్కి వీళ్ళు సప్లై చేస్తారంట డీప్ ఫ్రీజర్లు అనేది కన్వర్టబుల్ చేసుకోవచ్చు. మనం ఐస్ క్రీమ్ పెట్టుకోవచ్చు, ప్లస్ నార్మల్ కూల్ డ్రింక్స్ పెట్టుకొని అట్లా కన్వర్టబుల్ చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. బాలాజీ రెఫ్రిజరేషన్, మహబూబ్ నగర్. మన దగ్గర అన్ని రకాల కమర్షియల్ డీప్ ఫ్రీజర్స్ ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు మా గోదాం ఇదంతా. ఇక్కడ సైడ్ మనకి జిఎఫ్ఆర్ అంటే రాక్వెల్లో ఎస్ఎఫ్ఆర్ 550 మోడల్ ఉంది. అక్కడ సైడ్ జిఎఫ్ఆర్లో ఉన్నాయి. ఇక్కడ డైకిన్, అక్కడ సైడ్ 300, గోద్రేజ్, అలా చాలా మోడల్స్ ఉన్నాయి మా దగ్గర. ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క వీడియో అయితే నేను చూడండి. అయితే నేను దీనికి సంబంధించి అడ్రస్ అవన్నీ ఉన్నాయి కింద. అయితే మనకి మేక్ ఇన్ ఇండియా డీప్ ఫ్రీజర్ అనమాట. ఇది జిఎఫ్ఆర్ 250 SDUC 4SC మోడల్ నెంబర్. అయితే క్రియేటెడ్ బై రాక్వెల్ ఇండస్ట్రీస్. అంటే వీళ్ళకి మార్కెటింగ్ వాళ్ళే చేసుకుంటారు, మ్యానుఫ్యాక్చర్ కూడా వాళ్ళే. ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఎలా ఉంటుందని చెప్పి. అయితే నేను చూడండి. అయితే నేను రాక్వెల్లో జిఎఫ్ఆర్ 350 కాదు 250 మోడల్. రాక్వెల్లో జిఎఫ్ఆర్ అంటే గ్రీన్ అనమాట. దీంట్లో మనకి 250 మోడల్ నెంబర్ ఉంది, 350, 450, 550 అలా 4 మోడల్స్ ఉన్నాయి. ప్రజెంట్ అయితే నేను జిఎఫ్ఆర్ 250 మోడల్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఫ్రంట్ సైడ్ మనకి ఇక్కడ రాక్వెల్ బ్రాండింగ్ ఉంది. నెక్స్ట్ బాక్స్ మీద చూపించాను కదా ఇది వరకు సేమ్. ఒకటి 100% కాపర్ కాయిల్, హెవీ డ్యూటీ, కన్వర్టబుల్ చేసుకోవచ్చు. మనం ఐస్ క్రీమ్ పెట్టుకోవచ్చు, ప్లస్ నార్మల్ కూల్ డ్రింక్స్ పెట్టుకొని అట్లా కన్వర్టబుల్ చేసుకోవచ్చు. ఓవరాల్గా మనకి ఈ డీప్ ఫ్రీజర్ మీద 10 years వారంటీ అని ఉంది. 5 year వారంటీ అని కంప్రెసర్. ఓవరాల్గా ఈ డీప్ ఫ్రీజర్ మనకి 10 years వారంటీ, బాడీ వారంటీతో వస్తుంది. ఇక్కడ సైడ్ మనకి స్టార్ రేటింగ్ ఉంది. ఇక్కడ సైడ్ మనకి ఈ గ్రిల్ ఉంది కదా, 3 side వెంటిలేటర్ అని ఉంది కదా ఇది వరకు మనం చూపించిన దాంట్లో. ఎయిర్ వెంటిలేషన్ మనకి ఇక్కడ ఉంది, ఇక్కడ అండ్ బ్యాక్ సైడ్ 3 sides ఉందన్నమాట. ఇక్కడ మనకి మోడల్ నెంబరు, సీరియల్ నెంబర్ అవన్నీ ఇక్కడ స్టిక్కర్ ఉంది. నెక్స్ట్ సంబంధించి వైరింగ్ డయాగ్రామ్ అనమాట. ఇది వాట్సాప్ నెంబర్ ఉంది. నార్మల్ దీంట్లో మనకి R290 గ్యాస్ వాడర్ అంట. డీప్ ఫ్రీజర్ చూపించాను కదా, ఇప్పుడు లోపల ఎలా ఉందో చూపిస్తాను. మన లోపల పక్కన మనకి యూజర్ మాన్యువల్ ఉంది. యూజర్ మాన్యువల్తో పాటు ఇది స్క్రాపర్ అంటారంట దీన్ని. అంటే లోపల పక్కకి ఎప్పుడన్నా మనకి ఐస్ కట్టు అది తీసేయని ఇంకా యూజ్ చేయొచ్చు అనమాట. ఇంకోటి మనకి కీ ఉంది, ఇది ఒక కీ. ఇక్కడ సైడ్ మనకి ఎన్ని కంపెనీస్కి వీళ్ళు సప్లై చేస్తారంట డీప్ ఫ్రీజర్లు అనేది. ఇంకోటి కంపార్ట్మెంట్ ఉంది. అంటే మనం పెరుగు కానీ, పాలు కానీ, లేకపోతే చిన్న చిన్న కూల్ డ్రింక్స్ పెట్టుకున్నప్పుడు ఇక్కడ స్టోర్ చేసినప్పుడు అవన్నీ ఇక్కడ పడిపోకుండా ఇవి పక్కన ఎప్పుడన్నా మనము ఇది క్లీన్ చేసుకున్నప్పుడు ఎక్సెస్ వాటర్ అనేది ఇక్కడ కారుకుంటుంది అనమాట. జస్ట్ ఇలా ఉంటుంది అది. ఇది ఇట్లా అనుకుంటే మన ఎక్స్ట్రా వాటర్ అనేది కిందికి వెళ్ళిపోతాయి అనమాట. ఈ డీప్ ఫ్రీజర్లో మనకి కింది పక్కకు వీల్స్ ఉన్నాయి అనమాట. ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర షిఫ్టింగ్ చేసే టైంలో ఇబ్బంది కలగకుండా వీల్స్ ఉంటాయి మనకి, 4 wheels. ఓవరాల్గా మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్స్ చెప్పండి. మనము జిఎఫ్ఆర్ మోడల్ 250 మోడల్ అన్బాక్సింగ్ చేసాం. నెక్స్ట్ మన 450, 550 అలా చాలా మోడల్స్ ఉన్నాయి. ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను.